చిలక, నన్నేమైనా పిచ్చుకా పెట్టనుకున్నావా? రాయిచ్చు కొడుతున్నావు. కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం. పనుంది రాలేని చీట్ల పంపించగా. ఏమిటా పని? ఇవి పీకడమేగా, ఇంకెవరు లేరా? బ్రహ్మాయి నాయుడు గారికి కూలీ దొరికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మంచి మనిషికి సాయపడితే మంచి పని చేసేవాళ్ళ సంతృప్తి ఉంటుంది. నేనేం కాదన్నానా? నాతో చెప్తే నేను వచ్చేదానిగా. పెద్దంటి పిల్లవి, శ్రమతో కూడుకున్న పని చేయలేవని. నచ్చిన వాడితో కలిసి చేస్తే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది. ఉండు, నేను వద్దులు దులుపుతాను. మీ అబ్బ చూస్తే గోలెడతాడు. ఏమిటమ్మా పద్మ, మరీ అంత సిగ్గుపడిపోతున్నా? వాళ్ళ అబ్బ గుర్తొచ్చుంటాడు, దాంతో ముద్ద మింగుడు పట్టలేదు కాబోలు. అదేం కాదు పిన్నమ్మా, ఇద్దరికి కలిపి ఒకే గిన్నెలో అన్నం పెడితే అప్పుడు పోటీ పడి ముద్దకు మీద ముద్దలాగించేస్తారు. ఏమే అమ్మాయి, ఇవాళ మీ పొలం పని అంతా నా మనవడు ఈ కుర్రమోక చేస్తున్నారంటగా? అవునమ్మా. ఈ అమ్మాయి ఎవరే? ఎవరేటత్త? రాయుడు కూతురు కదూ. రాయుడు కూతురా? ఓ శోషన్నా తల్లే, ఈడు జోడు చూసావా? చిలక గోరెంకలల్లే ఎంత బాగుండారో. ఆ రాయుడు గారి రక్తం బతుకు పుట్టిన ఆడి బుద్ధులు గుణాలు వచ్చినట్లేవు. మా లక్ష్యంలాగా ఉంది. ఏమే పిల్ల, మా ఊరితో స్నేహితం కడుతున్నట్టు మీ అయ్యకి తెలుసా? ఓ ఓరి ఈడి మాయదారి గుణానికి మంగళారతులు బట్ట. ఈ ఒక్క విషయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు. అమ్మమ్మ, మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా, నువ్వు అని దీవించావనుకో పెళ్ళని ఓ పని అయిపోద్ది అనుకుంటా. ఓసి దీని దొంప తెగ ఎంత దులుపుడు దులిపింది. ఇదిగా ఇవాళ నువ్వు లంగా దులిపితే రేపు పెళ్ళి అయ్యాక నా మనవడిని దుమ్ము దులిపేస్తాడు, జాగ్రత్త. హరిబాబు, మీరు పదండ్రా. ఏమిటి లక్ష్మి అలా ఉన్నావు? చెప్పమ్మా. నేను పొరపాటు చేశాను అన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నేను తల్లిని కాబోతున్నాను. లక్ష్మి, ఈ విషయం గిరిబాబుతో చెప్పి పెళ్లి చేసుకుందామన్నాను. సరే అన్నాడు, కానీ ఊళ్ళో లేడని తెలిసింది. నాకేదో భయంగా ఉందన్నయ్య. ముందుగానే హెచ్చరించాను, అయినా తొందరపడ్డా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేమీ భయపడకు. గిరి పట్టణం నుంచి రాగానే నేను మాట్లాడతాను. అవసరమైతే పంచాయతీ పెట్టించైనా సరే మీ పెళ్లి జరిగేలా నేను చూస్తాను. నువ్వు వెళ్ళమ్మా. పదండ్రా. ఏమిటి హరి, ఆ పిల్ల ఏడుస్తూ నీతో ఏదో చెప్పుకుంటోంది? తనకొచ్చిన కష్టం చెప్పుకుని గట్టెక్కించమని అడిగింది. అన్నా, ఆ వయసులో పిల్లకి కష్టం వచ్చిందంటే నా లెక్క ప్రకారం ఇంకేం ఊహించుకోకు. అవసరమైతే అసలు విషయం ఏమిటో తర్వాత చెప్తాను. అది కాదు. పద పద. అరే ఏంటమ్మా, ఎందుకు కూర్చున్నావు? చూడు బాబు, బడికి వెళ్ళి 4 అక్షరాలు నేర్చుకోరంటే తోటలమ్మట దొడ్లమ్మట తిరుగుతానంటాడు. చూడమ్మా, పసిపిల్లల్ని కొడితే వింటారా? మాటలతో నచ్చ చెప్పాలి. వీళ్ళని స్కూల్ నేను తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అట్టాగే బాబు. బాబురా. రే బాబు, మీ పంతులమ్మ గారు ఎక్కడరా? లోపల ఉన్నారు. గౌరీ, సిగ్గు లేదు? 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన పంతులమ్మవి మానవ అభిమానం మర్చిపోయి పాఠాల కోసం వచ్చిన పిల్లల్ని గాలి కొదిలేసి నువ్వు ఇలా పరాయిమాగారితో కులుకుతున్నావా? నేనన్న మాటలకి ఆడడం కాదు, కాస్త బుద్ధి తెచ్చుకుని మనిషిలా బ్రతుకు. నే కన్నీరు పెట్టుకున్నది నువ్వు అన్న మాటలు కాదు బాబు, చల్లా చెదరైన నా బ్రతుకుని తలుచుకుని. తప్పనిసరి అయిన పరిస్థితికి తలదించానే తప్ప తప్పని తెలిసి కావాలని నేను ఏ పాడు పని చేయడం లేదు బాబు. చేసిన దానికి సమర్థించుకోవాలని చూస్తున్నావా? కాదు బాబు, నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నన్ను కట్టుకున్న వాడిని నా కళ్ళ ముందు దారుణంగా చంపేస్తే గుండె పగిలి నేను ఏడ్చినప్పుడు నన్ను ఎవరు ఓదార్చలేదు. నిజాన్ని బయటపడితే నన్ను నా బిడ్డని చంపేస్తానని బెదిరించినప్పుడు నాకెవరు అండగా రాలేదు. నన్ను ఊరు వదిలిపోకుండా ఇక్కడే బ్రతకాలని కొందరు శాసించినప్పుడు నాకు తోడుగా ఎవరు నిలబడలేదు.
ఈ రోజు నన్ను నిందిస్తున్న నీలాంటి వాడు ఎవడు కూడా ఏ రోజు నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అందుకే బాబు నా బ్రతుకుల కుక్కలు చింపిన విస్తురైంది. ఐఎమ్ సారీ. మీ గురించి నిజం తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు చెప్పే మాటలను బట్టి ఎవరో మిమ్మల్ని భయపెట్టి లొంగ తీసుకుంటున్నారని నాకు తెలుస్తుంది. వాళ్ళెవరో చెప్పకూడదు. వద్దు బాబు వద్దు. జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను. పట్నంలో చదువుకుంటున్న నా ఒక్కగానొక్క బిడ్డ కోసం జీవోత్సవంలో బ్రతుకుతున్నాను. ఇప్పుడు నిజాన్ని బయట పెడితే నా బిడ్డను చంపేస్తాను. అందుకే దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రాముడు, అందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి అయ్యా. ఈ తలుపులు వేసేసి ఆ రాముల వారిని తలుచుకుంటూ హాయిగా పడుకో. అలాగేనండి. చలపతి, నీ పాదాల దగ్గర తీర్థం ఉంటుంది, అందుకో. ఏమిటండి బాబు, బయట పూజలు భజలంటూ ఇక్కడ సీమ సరుకు స్కీమింగ్ లో ఉన్నారా? బానే ఉందయ్యా. అలవాటైపోయిన వ్యవహారం హఠాత్తుగా ఆపేస్తే ముక్తి సంగతి దేవుడారు, ముందు శక్తి చచ్చిపోతుంది. సీమ సరుకు ఉందని తెలిస్తే మన జనం చెడతలు అదరగొట్టేవారు కదా. ఇది అడ్డమైనోడికి తెలిసే విషయం కాదు. నీతో స్కీమ్ ఉండి పిలిచాను. ఇదిగో నీ సరుకు సంగతి నీకు నాకు తప్ప ఇంకోటికి తెలిసిందా, నీ గుట్టు రట్టయిపోద్ది. జ్ఞాపకం ఉందా మరి? అది అర్మకర్తగా గుడుకుండి దేవుణ్ణి నగలమ్మేసి పట్నంలో ప్రియురాలికి డాబా కట్టించేసేసిన ఏసిగాలు. అందులో మీ వాటా మీకు ఇచ్చాను కదా. మరి అందుకే నోరెత్తకుండా ఉన్నాను, పుచ్చుకో. ఆ రహస్యాలన్నీ మీకు తెలియబట్టే కదా మీ చెప్పు చేతిలో ఉండి మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. తిప్పుతారు ఎందుకు? అసలు స్కీమ్ ఏంటో చెప్పండి. వస్తా, పుచ్చుకో. అసలే అరిగాడు కాలాంతకుడు కదా, మరి అందరిలాగా ఆడిచేత కూడా ఏ ఆలో నాకిం చేయొచ్చు, కానీ తర్వాత కూడా అయిపోద్ది. ఆయన చేత ఓం ప్రథమంగా ఏం చేశాను, ఊరికి పెద్దం చేసేసాను. ఇది ఎక్కడ స్కీమింగ్ అండి బాబు? మీరు అనవసరంగా వాడికి చాలా పెద్ద పొజిషన్ ఇచ్చారు. దాంతో వాడు చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. నాకు తెలదా? అంత ఎత్తుకు ఎదిగిపోయినోడే చిన్న లాగు లాగితే దబాలను పడిపోతాడు. ఎలాగా? నడుము నజ్జు అయిపోతుంది, మరి లేగలేడు. ఇప్పుడు నేను వేసిన సిక్కుముళ్ళు ఆడు పడ్డాడు అంటే పంచాయతీ బోర్డు ఆఫీస్ ముందు 10 మంది చేత ఆడి పప్పన్నం పెట్టించేయను. అసలు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, రేపు రాబోయే శ్రీరామనవమోత్సవాలు దద్దరిల్లిపోవాలి. చుట్టుపక్కల గ్రామాలన్నీ నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవాలి. ఆ పద్ధతిలో నువ్వు పట్నం వెళ్ళి నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరేంజ్మెంట్స్ పకడ్బందీగా చేసి మతి పోగొట్టే అప్పుడు చూపిస్తాడు ఈ రాయుడు ఎతులేటో చిత్రాలేటో మతలబులేటో. ఏమైంది? ఊరికే మీద పడిపోకుండా పంతులు, ఏమైందో అయ్యా. ఏట్లొచ్చి ఏటైందా నీకు? అలా పడిపోయినా బయట ఏమీ లేదు. నీ బిడ్డ మరో బిడ్డకి తల్లి కాబోతోంది. అంతులు గారు, మీరు చెప్పేది నిజమేనా? అక్షరాలా నిజం. ఏడే పిచ్చిదానా, ఎంత పాడు పని చేసేవి. కులానికి తక్కువైనా కూటికి తక్కువైనా మనం నలుగురిలో మర్యాదగా బతుకుతున్నామే. ఇప్పుడు నీ ప్రాణాలు తీసిన తప్పులేదే. ఆవేశపడకు. లక్ష్మిని కొట్టడం వలన చంపడం వలన ప్రయోజనం ఏముంది? అసలు ఈ గొడవ ఏంటో పంచాయతీలో పెట్టి నువ్వే దాల్సిపోయా హరి. ఇదిగో నీ గొడవ మేము చూస్తాం, ఈలోగా నువ్వే ఆగా ఇచ్చిన చేయకు. పద పదమే. దారుణం జరిగిపోయింది. అయ్యలారా, అయ్యలారా, బాబులారా, మా బతుకు బుక్కిపాలైపోయింది. చూడండి బాబు, చూడండి ఈ అన్యాయాన్ని, ఈ దారుణాన్ని కల్లారా చూడండి బాబు, కల్లారా చూడండి బాబు. హరి బాబు, చూడు బాబు ఈ అన్యాయాన్ని, చూసి న్యాయం చెప్పు హరి బాబు. చూడండి బాబు, చూడండి ఎంత ఘోరం జరిగిపోనాదో చూడండి బాబు. మేము ఎవరికి ఏ పాపం చేశామని మా కడుపులో ఇలా ఆరని చచ్చి పెట్టారు బాబు. ఇదిగో ఏ అన్యాయం చెయ్యని నా కూతుర్ని ఇలా ఎందుకు చంపేయాల్సి వచ్చింది బాబు? ఈ అన్యాయం చేసిన ఆ కిరాతకుడు ఎవరినో శిక్షించి మాకు న్యాయం చెయ్యండి బాబు. ఏమిటి హరి, ఏమిటి ఘోరం, ఏమిటి దారుణం? రాయుడు గారు, ఒకరి మోసానికి బలైపోయింది అమాయకురాలు.
ఒక డబ్బున్న వాడి మాటలు నమ్మి ఆశపడి అంతమైపోయింది ఈ పేదపిల్ల. ఈ కన్నెపిల్ల కళ్ళ ముందు రంగుల కళ్ళను చూపించి తన కోరిక తీర్చుకుని ఆ తర్వాత అతి దారుణంగా చంపేశాడు ఆ కిరాతకుడు. అది సరేనయ్యా, ఇంతకీ ఎవడా కిరాతకుడు? ఎవడైతే తనను అనుమానించకుండా ఉండడానికి ముందుగా ఆవేశంగా మాట్లాడతాడో వాడే. అంటే ఇప్పుడు ఆవేశంగా మాట్లాడిన ఈ హరిబాబే శాస్త్రం ప్రకారం ఇందుకు కారణం ఏమిటి? చిత్తులు మారి నక్కల్లారా, ఏమిటా మీ ఉద్దేశం? ఇలాంటి తప్పుడు కూతురు కూశారంటే ఆ పిల్ల శవంతో పాటు మీ శవాలు కూడా పాడెక్కుతాయి. చూడాలి బాబు, తీర్పు చెప్పాల్సిన వాడుకు ఉండవలసింది ఆవేశం కాదయ్యా, ఆలోచన. అసలు ఏం జరిగిందో నిదానంగా తెలుసుకోవాలి. అసలు జరిగిన గొడవేటో చెప్పారన్నా? నిన్న ఈ హరిబాబు మా అక్కను చెరువుగట్టు కాడికి రమ్మన్నాడండి. అది వెళ్ళిందండి, అంతేనండి, తిరిగి రాలేదండి. ఏమయ్యా హరి, వాడు చెప్పేది నిజమేనా? నిజమే. నేను లక్ష్మి కోసం అక్కడికి వెళ్ళాను. అరగంట సేపు చూశాను, తను రాలేదు. దాంతో వెనక్కి వచ్చాను. ఆహా, అని నువ్వు అరికతో చెప్తూ ఉంటే అది మేము వినేసేసి నమ్మేసేసి ఆనందించేసేయాలా? లింగం, సర్లే, నీ రంకెలకు నేను దంకుతానా? నువ్వు ఆ పిల్లతో తోటలంటా దొడ్లంటా తిరగడం నేను అనేక సార్లు చూశాను. లింగం, పిచ్చి పిచ్చి ఒక్కు. ఆ పిల్ల నాకు చెల్లెలు లాంటి. రంకు బయటపడ్డ తర్వాత శాస్త్ర ప్రకారం చేసేది బొగ్గడమే. అయినా చెల్లెలి కష్ట సుఖాలు వినడానికి తోటలు దొడ్లు గాని పనికిరావా? అయ్యా, ఇతో నువ్వు లక్ష్మి రహస్యంగా కలుసుకోవటం మాట్లాడుకోవటం ఏడే నాకే కాదు, ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు. అవును, లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడేవాడు హరి. మేము ఎప్పుడు ఏం అడిగినా ఏం జరిగిందో చెప్పేవాడు కాదు. పునరావు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? 10 మందికి మంచి చెయ్యాలని మిమ్మల్ని నాతో కలుపుకున్నందుకు నన్నే అనుమానిస్తున్నారా? నువ్వు ఆ ప్రతియోడి మీదకి ఎదురెళ్ళిపోతే గొడవ తేలదు. అసలు నిజమేటో చెప్పి. అయ్యా, శాస్త్ర ప్రకారం శవం చేతిలో ఏదో ఉంది ఏమిటి? వెళ్ళి చూడు. అయ్యా, ఇంకెవరూ సాక్ష్యం చెప్పక్కర్లేదు. తన సాగు కారకులు ఎవరో తన గుప్పెట్లోనే పెట్టు తెచ్చింది. మనం చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం అనుకున్నాం. ఇవాళ నాకు వేరే పనుంది కనుక రేపు సాయంకాలం అక్కడే కలుసుకుందాం. ఇట్లు ముద్దులతో హరి. విన్నారుగా అంతా? అబద్ధం. ఈ చిడి నేను రాయలేదు. లేకపోతే నేను రాశానంటావా? ఇంకా ఎందుకయ్యా బుకాయిస్తావు? ఇలాంటి ప్రేమలేఖలు రాసి ఆ పిల్లని ఒళ్ళో వేసుకున్నావు. తోటలు దొడ్లు తిప్పి నీ సరదా తీర్చుకున్నావు. శ్రీరామనవమి నాడు అది నెల తప్పిందని తెలుసుకున్నావు. నాకు దారేమిటి అనేది అడిగితే చెరువుగట్టుకు రమ్మన్నావు. శాస్త్ర ప్రకారం ఎవరూ చూడకుండా దాన్ని పీకలోకి చంపేశావు. ఇప్పుడు నీ మీద అనుమానం రాకుండా డప్పు కొట్టి చిందులేస్తున్నావు ఏమిటి? నన్ను అన్యాయంగా నిందించకండి. ఈ నేరం నాది కాదు. నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. ఇంకా ఏంటయ్యా నీ మాట నమ్మేది? ఇన్ని సాక్షిగాలు పెట్టుకుని ఇంకా నువ్వేదో మాట్లాడేసి మాయ చేసేద్దామని. ఈ ఊరు ఎంత బాగా అయిపోయిందయ్యా. నువ్వేదో ఉత్తముడు అని, చదువుకున్నవాడు అని, తెలివైనవాడు అని నీకు పీఠం అప్పచెప్పి నీ తీర్పుల్ని మాటల్ని యాదాలుగా తలూపిని ఈ ఊరికి ఏం చేసావయ్యా ఉపకారం? ఒక ఆడపిల్లని, అందులోనూ పేద పిల్లని నమ్మించి ప్రాణాలు తీశావు. అసలు నువ్వు చేసిన పనికి వెంటనే పోలీసులకు అప్పగించి ఉరిశ్చ చేయించాలి. కానీ ఆ పిల్ల ప్రాణాలు నువ్వు తీయడం చూసిన సాత్వికం లేక నువ్వు బతికిపోయావు. కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? నీకున్న పొలం కొంప ఆ ఈరికి చెత్త. నువ్వు చేసిన తప్పుడు పనికి ఈ ఊరు ఆచార ప్రకారం 12 కొరడా దెబ్బలతో కొబ్బరిలో తినిపించేస్తాం. ఆ తర్వాత నిన్ను పొలిమేరలోంచి గెంటేస్తాం. ఈయన తీర్పుకి ప్రజలంతా ఏమంటారు? ఈరిగా ఇంకా ఆలస్యం ఎందుకురా? నీ కన్నబిడ్డకు అన్యాయం చేసిన వాడిని కసితీరా కొబ్బరుండలు తినిపించరా. అలావుడు 12 కొరడా. రాముడు, ఇది ముసిలోడు వల్ల అయ్యే పని కాదు గాని నువ్వే కొరడా అందుకుని శిక్ష అమలు పరిచే.
చూడు, నువ్వు ఈ ఊళ్ళో కడుగెట్టగానే జబ్బ సత్తువతో కండ కవరంతో దెబ్బ కొట్టావు. ఇప్పుడు నేను కొట్టాను దెబ్బ. జబ్బ సత్తువతో కాదు, బుర్ర బలంతో. అది రాయుడు గారి దెబ్బ అంటే. అమ్మో అమ్మో, ఏళ్ల పెళ్ళాలు తాడు పెట్టిక్కిన తెగ, ఏళ్ల నోరు పడిపాను, ఏళ్ల కాష్టాలు కాలిపాను. పసిబిడ్డను చేసి అట్టా వాతలు తేలేదట్టు కొట్టడానికి వాళ్ళ చేతులు అట్టా వచ్చినాయో, ఏళ్ల చేతులు ఇరిగిపోను. మరి ఈ రాయుడుగాడి ఆగడాలు మితిమీరిపోయినాయి. ఆయన నలుగురిలోనూ నిలబెట్టి ఇంత గడ్డి పెడితే తప్పితే బుద్ధి రాదు. చూస్తా చూస్తా ఆడి సంగతి నేను తెలుస్తాగా, నువ్వు ఊరుకోరా. ఇదిగో అమ్మాయి, ఏంటమ్మా? బిడ్డను జాగ్రత్తగా చూసుకోమ్మా, నేను వస్తా. మంచి పని చేయడం తప్ప మరొకటి తెలియదు. నువ్వు ఇలాంటి పని చేసావని ఎలా అనగలిగారయ్యా? ఆ రాయుడు తలుచుకుంటే గుళ్ళో ఉన్న దేవుడు కూడా తప్పు చేశాడని నిరూపించగలడు పార్వతి. పాపమే ఊపిరిగా బతుకుతున్న రాయుడు మంచిని భరించలేడు, సహించలేడు. అతనే కదండి బాబుని ఇంతవాడు అంతవాడు అని పొగిడి పెద్దరికి వంటగట్టింది. అదేనే రాయుడు రాజకీయం. ఎదటివాడు మంచివాడు, 10 మందికి కావలసిన వాడైనప్పుడు వాడు దెబ్బతీసేది శక్తితో కాదు, యుక్తితో. బాధపడకు బాబు, ఈ దెబ్బలు 2 రోజుల్లో నయమైపోతాయి. నేను బాధపడేది ఈ దెబ్బల గురించి కాదమ్మా, నా మనసుకు తగిలిన దెబ్బ గురించి. ఆ రాయుడు మాయలో పడి నా వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు నన్ను అనుమానించేందుకు బాధపడుతున్నాను. ప్రజలు గొర్రెల మందల లాంటి వాడు. రాయుడు లాంటి స్వార్థపరులు, దుర్మార్గులు వాళ్ళని తెలివిగా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రయోజనం లేదు. చూస్తూ ఉండండి, ఈ గొర్రెల మందల్లాంటి ప్రజల్ని గర్జించే సింహాలుగా మార్చి ఆ రాయుడి మీద కుదులుతాను. నాపై పడ్డ ఈ అపనిందన తుడిచేసి నిజమేమిటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తాను. ఆ రాయుడు దెబ్బ కొట్టింది నీటి పోవులు కాదు, తాచు పోవులని నిలుస్తాను. బాబు, రే రాయుడు, నీ బతుకులో నిప్పెట్ట. అన్యాయంగా హరిబాబు మీదకి నేరం నెట్టి నీ ముదనష్టం పంచాయతీలో పెట్టి ఆయన కొట్టించి ఊరి నుంచి గంటేస్తావంట. నువ్వు నీ పెద్దరకు నీ పంచాయతీ బూడిదైపోను. ఒరేయ్, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నానే, భయపెట్టో మాయ చేసో నా బిడ్డను నీ గుప్పిట్టో పెట్టుకున్నావు. నా కూతుర్ని అల్లుడిని ఊరి నుంచి తరిమేశావు. నా వాళ్ళని నాకు కాకుండా చేస్తున్నావు కదరా నీ నోరుపాడా. ఊళ్ళో మంచిని చంపేశావు. నీ మాటకి ఎదురు లేకుండా చేసుకున్నావు కదరా సచ్చినాడా. ఇవాళ హరిబాబు నీ ఆటలు సాగనివ్వటం లేదనేగా ఆడి మీద అంత నిందేశా. ఒరే రాయుడు, ఈరిగాడు కూతురికి అన్యాయం చేసింది నీ కొడుకేరా. వాళ్ళిద్దరూ కలిసి తోటలెమ్మటా దొడ్లెమ్మటా తిరగటం నా కళ్ళారా చూశాను రా ముదనష్టం చచ్చినాడు. రేయ్, నిన్నంత తేలిగ్గా వదలనరా. నిజాలన్నీ కూడగట్టుకొని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ రచ్చబండ దగ్గర నీ బతుకు బజారు పారయ్యేటట్టు చేస్తాను. ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క సాగుతచ్చేటట్టు చేస్తాను రా. రేయ్, ఈ జగ్గమ్మ నీ పాలిట అమ్మారైపోతుంది. నిన్ను సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. ఒరే, నీకు ఒక కూతురు ఉంది కదా, దానికి ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు తగలకుండా చూసుకోరా. నీ బతుకు చెడ మొదలొస్తాం చచ్చినాడు. పంతులు ఎల్రా. ఆ ముసలిది దాని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టేస్తున్నా. నేను ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదంటే ఏం చేతంటావు? మనకున్న లెవెలింగ్ కి అలాంటి ఆడదాని నోట్లో నోరెట్టకూడదు అని. రాముడు, ఆ ముసలిదానికి చింత చిగురు మేక మాంసం అంటే వద్దులే. బాబా, ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేశావు. నాకు ఒక ఉపకారం చేస్తావా? చెప్పమ్మా. బాబు, నీ చేత్తో నాకు తల్ల కొరివి
ఏంటి ఘోరం? ఘోరం కాదు రాయుడు, ఇది నీకు ఒక గుణపాఠం. నీ ఆంబోతుని ఉసిగొల్పి ఓ ముసల్దాన్ని చంపడం కాదురా. నువ్వు మగాడువైతే, ఓ అమ్మకు అయ్యకు పుట్టినవాడైతే నాతో ఢీకోరా. కంగారు పడకు, ఆ రోజు వస్తుంది. రే పైన దేవుడు ఒకడు ఉన్నాడు, అన్నీ ఆడే చూసుకుంటాడు. దేవుడే ఉంటే నువ్వు చేసే ఈ ఘోరాలకి నిన్నెప్పుడో బూడి చేసేవాడు. రాయుడు, నేను ఇక్కడ వచ్చింది నీ అంతు చూడ్డానికి. నీటోళ్ళు చాలా మంది వచ్చారు, జిలేబీలు హల్వాలు తినేసి బాల్చీలు తన్నేశారు. నీకు ఆగతే పడదు. అది చూస్తారా? ప్రాణాలు తీసే పశువు కొమ్ములైనా పాము కూరలైనా పీకి పారేసే నేను కనిపించని కొమ్ములు కూరలు ఉన్న నీలాంటి రాక్షసుని మాత్రం వదిలిపెట్టను. ఎప్పుడో నీ ఆంబోతులాగే నువ్వు నా చేతిలో చస్తావు, గుర్తుంచుకో. తల కురువు పెట్టండి. వద్దు, మా అమ్మ బతుకున్నన్నాళ్ళు ఆవిడ ఏ కోరిక తీర్చని దుర్మార్గుణ్ణి. పోతూ పోతూ ఆవిడ నిన్నే తలకొరువు పెట్టమని చెప్పింది. ఇప్పుడు నేను ఈ పని చేసి ఆవిడ ఆఖరి కోరిక కూడా తీర్చని పాపాత్ముడిని కాలేను. నీ చేతుల మీదుగానే కానీ సందేహించకు బాబు, ఆమె ఆఖరి కోరిక నెరవేర్చు. పద్మ, 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 నా మాటని ఈ ఊరి పెద్దలు ప్రజలు ఎవరు నమ్మలేదు. కనీసం నా మనసు తెలిసిన నువ్వేనా? ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రయపడతావు? 10 మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? పద్మ, ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. కళ్ళు మూసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉండేది. పద్మ, నీలాంటి నీచుడితో అసలు మాట్లాడమే పొరపాటు. అవును గురు, ఆరిగాని తన్నే ఊరి నుంచి బయటకి ఇంటిచాడు మీ బాబు. అంతే మరి, నాలంటూరు మీద చేసుకుంటే అలాగే జరుగుద్ది. అరివో సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా? పట్నం వీధుల్లో పెట్టలేటకెళ్దాం గురు. ఏది సన్నాసి, పట్నంలో పెట్టలు వీధుల్లో తిరగవరా? మరి ఎక్కడుంటాయి గురు? అలా చూపెడతాం. లక్ష్మి పెర్మనెంట్ గా ఎలా పెట్టా ఊరు? ఏముంది, దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేశాను, నమ్మేసింది. అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వారాలేగాక నెల కూడా వెప్పింది. దాని కడుపు కాను నువ్వైతే మరి సావుకో. అమ్మమ్మ, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏది మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆరిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే మరి అంతేకాదురా, మన ప్రభావంతో అది రోజులు వారాలేగాక నెల కూడా వెప్పింది. దాని కడుపు కాను నువ్వైతే మరి సావుకో. అమ్మమ్మ, ఆ ఘనకారం మనసే లేదురా. అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా. ఏది మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆరిగాడు పొలివారు దాడిపోయాడు. మనమే చేసుకుంటే ఎవరికైనా అదే మరి హరిబాబు, నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను, అవమానించాను. ఆ లక్ష్మి నెల తప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈ రోజే నాకు తెలిసింది. అవును హరి, నిజం తెలిసాక నీ ప్రేమని, నీ మనసుని, నిన్ను నిందించినందుకు సిగ్గుపడుతున్నాను. నాలో నేను కుమిలిపోతున్నాను. అయినా మనసున్నవాడివి, మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని. పద్మ, నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే. అది నా మనసుకు తెలుసు. ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్నవాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది, నీలాగే ప్రవర్తిస్తుంది. అది నీ తప్పు కాదు. ఇందులో మా తప్పు కూడా ఉంది. మమ్మల్ని కూడా క్షమించాలి. కొన్నారా? మమ్మల్ని తనులా ఆదరించు నిన్ను అనుమానించాం అన్నా. మమ్మల్ని చెప్పుతో కొట్టినా తప్పులేదు. చచ్చా, అవే మాటలు. హరి, నువ్వు వాడిని నిజంగా చెప్పుతో కొట్టావనుకో, అది పుచ్చుకుని పారిపోదాను వాడాను. అరే ఓ సాంబా గురు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా?
తప్పకుండా తమాషా అయిన తప్పుడు పని ఒకటి చేస్తావు గురు. కరెక్ట్రా శిష్య. కాకపోతే మనం తప్పుడు పని చేస్తుంటే ఒప్పుకొని ముందు వచ్చేది ఎవరితో కనిపెట్టాలి. అందరూ లక్ష్మిలాగే అమాయకులు అనుకోకు. ఏమిటి ఏమిటి నువ్వేది? అసలు లక్ష్మి పాడేసింది నువ్వే. పంచాయతీ జరిగిన రోజు నువ్వు ఊళ్ళో లేకపోబట్టి బతికిపోయావు. ఈ రోజు నీ అంతు చూస్తాను. ఇదేం ప్రారంభం రా, ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దెల మీద షికారు చేయక పొలాలమ్మట తుప్పలమ్మట తిరుగుతావేరా? పొలం గట్లమ్మట తుప్పలమ్మట తిరిగితే అక్కడ పని చేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమేం చెందాలని ఏడిచావులే. అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టినవాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా? నానా చూస్తూ ఉండు, నేను వేస్తాను. వేస్తావు పేడతో పిడక. కాదు, ఎత్తు వెయ్యి, దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు హోనం అవడంతో పాటు నాన్నగారి పరువు గంగపాలు. ఇదిగో వాడిని అడ్డం పెట్టుకుని నన్ను నానా మాటలోను వంటి నీ పీక బిస్కెట్ నీ చేత పీచు పెట్టా తెరిపించేస్తాను. వేస్తాను, మంచి ఎత్తే వేస్తాను. ఏడు పోనారా నువ్వు చెప్పేది? నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారా? అవును గురు, రచ్చబండి దగ్గర నీ కోసం అడుగుతుంటే విన్నాను. ఇందులో హరెవరు? అదే హరెవరని అడుగుతున్నాను. నేనే. ఏ వన్ టౌన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. కారణం? ఆయన చెప్తాడా? నా బండిలో వస్తాను, పదండి. బాబు హరి, ఏమిటిదంతా? ఏం దిగులు పడకమ్మా, చట్టం నా చుట్టం, ఇట్టే వచ్చేస్తాగా. బచ్చా నా కొడకల్లారా, మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా. Thank you.